సండే అంటేనే ఫన్ డే కదా! మరి ఇంత ఫన్‌గా ఉండే సండే రోజు మేమేమేం చేశామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్యామిలీ అందరం కలిసి ఏదో పిక్నిక్‌కి వెళ్ళినట్టు స్టార్ట్ అయ్యామనమాట. అన్నీ వంటంతా వండేసుకొని ఎక్కడికంటే ఇంకెక్కడికి వెళ్తాం మా విలేజ్‌కైతే వెళ్ళామనమాట. అక్కడ మొక్కజొన్న కోత జరుగుతుంది. చూద్దామనేసి వెళ్ళాము. వెళ్ళేసరికి ఇదంతా చూసి నేనైతే షాక్ అయిపోయాను. అదేంటి అలా ఎండిపోయింది, క్రాప్ అంతా పాడైపోయింది ఏంటి అనుకున్నాను కానీ కాదంట. అలాగే ఎండిపోయిన తర్వాతే కట్ చేస్తారంట. అందుకే అంతలా డ్రైగా ఉంది. ఇంకా ఇదైతే మా పొలం అన్నమాట. చెరువు గట్టు. మీకు ఇంతకు ముందే చాలా వీడియోస్‌లో చూపించాను కదా! ఇంత డ్రైగా ఎండిపోయింది. అసలు ఇందులో మొక్కజొన్నలు ఎక్కడున్నాయా అని వెతికామన్నమాట. ప్రతి చోట ఉన్నాయి. కాకపోతే మొత్తం అన్నీ ఒకే కలర్‌లో ఉన్నాయి కాబట్టి మిక్స్ అయిపోయినియి. ఇంకైతే ఇక్కడ మా బుడ్డోడు చూడండి ఏదో తెలిసినట్టు ఎలా ఎళ్ళిపోతున్నాడో. బై ద వే వాడు ఫస్ట్ టైమ్ వచ్చాడు మా పొలంలోకి వాడు పుట్టిన తర్వాత. ఇంకైతే ఇక్కడ ఒక మొక్కజొన్న దొరికింది. అసలు ఎలా ఉంటదో ఎండిపోయిన తర్వాతనే చూస్తున్నామన్నమాట. ఇంకా చాలానే దొరికినియి. క్రాప్ కట్ చేసేటప్పుడు కొద్దిగా కింద పడిపోతాయి కదా! అలాంటివన్నీ వేరుతున్నాము. ఎలా ఉంటాయో చూద్దాము. అండ్ ఇంటికి తెచ్చుకొని పాప్‌కార్న్ ట్రై చేద్దాం అనేసైతే అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి మా బుడ్డోడు అసలు ఎంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అయిపోయాడంటే నిజంగా రైతు బిడ్డని అనిపించుకున్నాడు. ఎంతలాగా మేము ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వచ్చేస్తున్నాడు అస్సలు భయం లేకుండా. ఈ లోపల అక్కడ మిషన్ మళ్ళీ వచ్చేస్తుంది, దుమ్మొచ్చేస్తదని మేమైతే స్పీడ్‌గా వచ్చేస్తున్నాం. నిజంగా రైతులు గ్రేట్ అబ్బా! అసలు ఎంత ఎండగా ఉందో ఆ మిషన్‌తో ఎంత దుమ్మొస్తుందో అయినా కానీ అంత ఓపికగా నుంచుని నిలబడి మరి మా ఆయన ఎంతలా కట్ చేపించుకుంటున్నారో దగ్గరుండి మరి. మా ఆయననే కాదు ఏ ఫార్మర్ అయినా కానీ నిజంగా గ్రేట్ అసలు. మేమైతే ఎండ తట్టుకోలేక ఇంక చెరువు గట్టుకైతే వచ్చేసాము కొద్దిగా చల్లగా ఉంటది అనేసి. ఇంకైతే నెక్స్ట్ ఇక్కడ మొక్కజొన్న కోసిన తర్వాత లోడ్ చేస్తున్నారనమాట ట్రాక్టర్‌లోకి. మా ఆయన చూడండి ఎలా చూసుకుంటున్నారో, ఎలా వచ్చిందా తను పండించిన క్రాప్ అనేసి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. దగ్గరుండి అలా చూస్తుంటే. మా ఆయనకంటే తప్పదు కానీ మేమైతే అసలు ఎండ తట్టుకోలేక మా చుట్టాలింటికైతే వచ్చేసాము. ఇక్కడ ఫుల్‌గా తినేసి, శుభ్రంగా పడుకొని ఫ్యామిలీ టైమ్ అయితే ఎంజాయ్ చేశామనమాట. ఇంక మళ్ళీ ఈవినింగ్ మా ఇంటికొచ్చేసిన తర్వాత సండే రోజు నాన్ వెజ్ లేకపోతే ఎలా చెప్పండి. ఇంక నాన్ వెజ్ అయితే కుక్ చేసేసాను. దమ్ బిర్యానీ చేశాను నేనైతే. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం. మంచి ఆకలి మీద ఉన్నామేమో ఫుల్‌గా కుమ్మేసాము. ఇంక నాన్ వెజ్ తిన్నాక ఐస్ క్రీమ్ తినాలనిపించి అప్పటికప్పుడు 10:00 వెళ్ళైతే తెచ్చుకున్నాము. మా సండే అయితే ఇలా జరిగింది.